రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతో యువకుడికి అయితే మృతి చెందాడు. ముఖ్యంగా ఈ ఘటన అయితే రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. అహ్మద్ ఆలీ అనే యువకుడు రాజేంద్ర నగర్ లోని శివరాంపల్లిలోని కేన్వర్త్ లో తన స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడని అయితే సమాచారం. డ్రగ్స్ ఓవర్లోడ్ కావడంతోనే మృతి చెందినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే డ్రగ్స్ పార్టీ యువకుడైతే కూడా ఉన్నారు. అహ్మద్ ఓవర్ డోస్ డ్రగ్ తీసుకోవడంతోనే రక్తస్రావం కూడా జరిగింది. అది చూసి భయపడిపోయిన మిగతా స్నేహితులు 108 కి ఫోన్ చేశారు. అలా డ్రగ్స్ పార్టీ గుట్టురట్టయింది. పోలీసులను చూసి యువతి పారిపోతుందా, పోలీసులు అయితే వెంబడించి పట్టుకున్నారు. మిగతా వారికి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో డ్రగ్స్ పార్టీ అయితే కలకలం రేపింది. శివరాంపల్లి కన్వెంట్ అపార్ట్మెంట్ లో అయితే డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు కొందరు యువకులు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలిసి అహ్మద్ ఆలీ అయితే డ్రగ్స్ పార్టీ చేసుకున్నట్లయితే తెలుస్తోంది. డ్రగ్స్ అయితే ఓవర్ డోస్ కావడంతోనే అహ్మద్ కి రక్తస్రావం కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ముఖ్యంగా డ్రగ్స్ అయితే కలకలం రేపింది. మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడంతోనే యువకుడు మృతి చెందినట్టుగా గుర్తించారు స్థానికులు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. వర్ష మనం చూస్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో ప్రజాపాలన పేరుతోటి అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదట టార్గెట్ చేసింది ఈ డ్రగ్స్ మీదనే. సో డ్రగ్స్ లెస్ సిటీగా హైదరాబాద్ ను చేయాలని చెప్పని దాదాపుగా చాలా రకాల ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఈగల్ టీమ్ అనే ఒక ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి కూడా ప్రస్తుతం దాడులు చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చిన్న అనుమానం వచ్చి అటాక్ చేస్తున్న నేపథ్యంలో ఒక హైదరాబాద్ రాజనగర్ ప్రాంతంలో డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని చెప్పిన సమాచారమే కాకుండా ఇది యాక్చువల్ గా ఈ స్నేహితులందరూ కలిసి డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. తర్వాత దీంట్లో ఈ అహ్మద్ అనే వ్యక్తి ఎక్కువ డ్రగ్స్ తీసుకోవడం వల్ల రక్తస్రావం అయింది. సో ఇమీడియట్ గా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి 108 కి ఫోన్ చేసి హాస్పిటల్ కి తరలించిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్లు గుర్తించారు ఇతను ఓవర్ డ్రగ్స్ తీసుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి ట్రీట్మెంట్ చేసిన నేపథ్యంలో ఈ విషయాన్ని ఇమీడియట్ గా డాక్టర్స్ పోలీసులు చెప్పడం, పోలీసులు ఇమీడియట్ గా రైడ్ చేయడం తోటి ఈ గుట్టు మొత్తం కూడా రట్టయ్యేది తెలుస్తా ఉంది. సో మొత్తం మీద ఈ డ్రగ్స్ టెస్ట్ లో దాదాపుగా ముగ్గురు ఎవరైతే ఈ పార్టీలో పాల్గొన్నారో ముగ్గురు కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా డ్రగ్స్ టెస్టింగ్ లో వెల్లడైంది. ఇన్నారెడ్డి, ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ముగ్గురు వ్యక్తులు కూడా వారు కూడా డ్రగ్స్ తీసుకున్నారు అంటూ కూడా పాజిటివ్ వచ్చింది అని కూడా తెలియజేస్తున్నారు కదా. వారి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు వారిని పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? వాళ్ళ ముగ్గురిని కూడా ఇమ్మీడియట్ గా అదుపులో తీసుకోవడం జరిగింది. నిజంగా కనుక ఎవరైతే అహ్మద్ కి ఈ ఓవర్ డోస్ అయ్యి హాస్పిటల్లో చేరకపోతే ఈ విషయం తెలిసిండేది కదేమో. ఆయన ఓవర్ డోస్ తీసుకోవడం, వాళ్ళు ఇమ్మీడియట్ గా 108 కి ఫోన్ చేయడం, టెస్ట్ చేసినప్పుడు ఓవర్ డోస్ తీసుకున్న సమాచారం రావడానికి వెంటనే పోలీసులకు సమాచారం రావడం, పోలీసులు రావడంతో అరెస్ట్ చేసి ఆ ముగ్గురిని కూడా టెస్ట్ చేసినప్పుడు ఆ ముగ్గురు కూడా పాజిటివ్ వచ్చింది. సో ఇది రాజేంద్ర నగర్ శివరాంపల్లి కెన్వర్ అపార్ట్మెంట్ లో ఈ పార్టీ జరిగినట్టు గుర్తించారు. ఆ ముగ్గురు అదుపులు తీసుకున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచి డ్రగ్ తీసుకుంటున్నారు, ఎవరు సొంత చేస్తా ఉన్నారు, తర్వాత దీని వెనుకున్నది ఎవరు, ఇల్లులుగా డ్రగ్స్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా దీంట్లో ప్రధానంగా కాల్ డీటెయిల్స్ ఆధారంగా వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. ఆ గ్రూప్ ఆధారంగా వీళ్ళు కొంతమంది డ్రగ్స్ టెండర్లను ఆశ్రయించి ఆ డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా ఇప్పటికీ గుర్తించడం జరుగుతా ఉంది. ఓవరాల్ గా దీని మీద కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళకి ఎవరైతే డ్రగ్స్ సప్లై చేశారో, ఏవైతే వాట్సాప్ గ్రూప్ ఉన్నారో, ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి ఒక టీమ్ మెంబర్స్ గా గ్రూప్ గా జాయిన్ అయిపోయి వీళ్ళు గోవా నుంచి డ్రగ్స్ టెస్ట్ పిలుస్తా ఉంది. ఇంకా పూర్తిగా ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు అందిస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. వర్ష. రైట్ చిన్నారెడ్డి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.